తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణ నిధులను 10 ఏళ్లుగా దోచుకున్నారన్నారు. అప్పులు పాలు చేసి వదిలేశారు. బీఆర్ఎస్ పీడ విరగడ కావాలంటూ హాట్ కామెంట్స్ చేశారాయన. జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి అమరవీరులను గుర్తు చేసుకున్నారు. వారి వల్లే ఈనాడు తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కేవలం బీజేపీ నాయకత్వంలోనే తెలంగాణలో మార్పు వస్తుందని తెలిపారు ఆయన. విద్యావంతులు తెలంగాణ మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాడు. కానీ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు తప్ప ఆయన కుటుంబం మాత్రం బంగారు కుటుంబమైంది. తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ తెలంగాణను ఎక్కడ పడితే అక్కడ దోచుకొని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా రోజు దోచుకోవడం జరిగింది. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ ఉద్యమకారులు తృణప్రాయంగా తెలంగాణ ఏర్పాటు కావాలని బలిదానాలు ఇచ్చారు. మేము హాస్పిటల్లో పోయేవాళ్ళం. కొన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళు, అనేక రకాలుగా కాల్చుకున్నటువంటి వాళ్ళు మేము అడిగాము, నువ్వు ఎందుకు ఈ రకంగా చేశావంటే, అన్నా మా ప్రాణం పోయినా పర్లేదు, మన తెలంగాణ రావాలి, తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ నీళ్లు నియామకాలు జరగాలి, తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి. ఈరోజు తెలంగాణకు నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో తేడా లేదు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆ మార్పుకు ఈరోజు మేమందరం కూడా సమిధలుగా ముందుకెళ్తాము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తాము. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు.